మిత్రులందరికీ నమస్తే అండి. అస్సలాము అలైకుం భాయ్. అయ్యా, నా పేరు మహబూబ్ వల్లి. నాది కడప జిల్లా ఎర్రగుంట్ల. 8 నెలల క్రితం నేను కువైట్కి వచ్చాను. మా ఊరి పక్కన వేరే తెలిసిన అతని ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. అతను మంచి ఇల్లు, బాగుంటుంది, నేను ఉండే రూమ్లో నేను ఉండాలంటే సరే అని చెప్పి ఆయన మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. తర్వాత నెల తర్వాత నన్ను పిలిపించుకున్న వ్యక్తి, బాబా నాకు ఇప్పుడే డ్రైవర్ అవసరం లేదు అని చెప్పి నన్ను వేరే వాళ్ళకి ఇచ్చేసాడండి. జహరాలో వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. ఇంటి దగ్గర నేను పరిస్థితులు బాగలేక నేను ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. నేను షుగర్ పేషెంట్ని. అక్కడ ఏదో విధంగా పని చేసుకుని బతికేవాడిని. కాకపోతే నాకున్న పరిస్థితులు వాటి వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జహరాకు వచ్చి కూడా 4 నెలలు అవుతుంది. ఇక్కడ వీళ్ళు నన్ను మరీ టార్చర్ పెడుతున్నారు మిత్రులారా. నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతానంటే కూడా వినిపించుకోవట్లేదు. మా సార్ వాళ్ళ అన్నయ్య ఈరోజు పొద్దున వచ్చి నన్ను రూమ్లో కూర్చోంటే అప్పుడే నేను దివాణి అంతా క్లీన్ చేసి మా బాబా కారు కడిగి ఆ పార్కింగ్లో అక్కడ బయట అంతా ఉన్న చెత్త అదంతా 2 బకెట్లకి 2 కవర్లకి అంతా ఎత్తేసి మొత్తము డస్ట్బిన్లో పడేసి వచ్చాను. అలా చేతులు కడుక్కొని రిలాక్స్ అయ్యి కాసేపు కూర్చుందామని కూర్చొని రూమ్లో ఉంటే వచ్చి నన్ను బయటికి పిలిచి, అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు ఫ్రెండ్స్. నాకు మాటలు రావు, అరబ్బీ రాదు. నేను ఇంగ్లీష్లో కొద్ది గొప్ప చెప్పగలను. నేను అది చెప్తున్నా అతను పట్టించుకోకుండా నన్ను అమంతంగా నన్ను కొట్టేశాడు మిత్రులారా. నాకు ఇక్కడ బుద్ధి అవ్వట్లేదు. నన్ను వీళ్ళు చాలా టార్చర్ పెడుతున్నారు. నన్ను గుండెల మీద ఇలా కొట్టాడు. నా గుండెల్లో నొప్పి తెస్తుంది. జెండు బాంబు రాసుకొని కూర్చున్నాను. అయ్యా, అమ్మా, దయచేసి ఎవరైనా నాకు ఏదైనా సలహా చెప్పండి. నన్ను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే మార్గం చూపండి, మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి ఎవరైనా నాకు సాయం చేయండి.